ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? అసలు పైకప్పు కూలిందా లేదంటే ఏం జరిగింది? లోపల ఉన్నటువంటి 8 మంది రావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి అంశాలన్నీ మాట్లాడటానికి మనతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అసలు అందరూ అనుకుంటున్నట్టు ఈ టన్నెల్ పైకప్పు కూలి ప్రమాదం జరిగిందా? ఎట్లా జరిగింది? చరి, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు కూడా తెలుసు, ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ కింది నుంచి లోయెస్ట్ లెవెల్ నుంచి బై గ్రావిటీ, అంటే రికరింగ్ కాస్ట్ లేకుండా, కరెంట్ కాస్ట్ లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకి 30 టీఎంసీ నీళ్లు, 30 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి 2005లో మంజూరై అగ్రిమెంట్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఇది అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్కి కింద ఈ టన్నలు, ఈ అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్కి 400 మీటర్లు కింద, అంటే ఆల్మోస్ట్ పైనుంచి 1/2 కిలోమీటర్ కింద ఈ టన్నలు డిజైన్ చేయబడ్డది. ఇది ప్రపంచంలో అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న, టన్నల్ తవ్వడంలో అనుభవం ఉన్న అమెరికాకి చెందిన రాబిన్స్ కంపెనీ పనిచేస్తున్నారు. ఆ రాబిన్స్ కంపెనీ ప్రతినిధులు అమెరికన్సే వాళ్ళు అక్కడ సైట్లోనే చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ నాకు వాడ కలుస్తుంటాడు. ఆయన పేరు గ్లెన్ అని, అమెరికా. ఆయన 5 ఏళ్ల సంధి ఆ ప్రాజెక్ట్ సైట్లోనే ఉన్నాడు. సరే, ఇది బ్యాక్గ్రౌండు. ఆ ప్రాజెక్టు మరి పూర్తయితే గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల నీళ్లు, అంటే 3-4 లక్షల ఎకరాల ఆయకట్టుకి సరిపోయే నీళ్లు శ్రీశైలం లోయెస్ట్ లెవెల్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు రావడం జరుగుతుంది. 2 రోజుల క్రితం ఉదయం 8 గంటలకి నార్మల్గా డే షిఫ్ట్కి అందరు లోబడిపోయారు. ఒక 70-75 మంది ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండగానే ఒక చిన్న రంధ్రం నుంచి కొంత నీళ్లు వస్తున్నాయి లోపలికి. అది వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కానీ ఎక్కడ కానీ టనల్స్ తవ్వినప్పుడు, ఎస్పెషలీ వాటర్ బాడీస్ దగ్గరగా టనల్స్ తవ్వినప్పుడు కొంత వాటర్ లీక్ ఉంటుంది. ఆ వాటర్ లీక్ వాళ్ళు గ్రౌటింగ్ చేసుకుంటూ ఆ టనల్కి ముందుకు పోతూ ఉంటారు. ఇది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్లా రంధ్రాలు రావడం, వాళ్ళు డీ వాటరింగ్కి వాళ్ళ హయాంలో కూడా 29 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అయితే వాళ్ళది చూశారు, కానీ అది పెద్దగా వాళ్ళ పనికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ముందుకు పోయారు. 8 గంటలకు పని మొదలుపెట్టిన వాళ్ళు 8:30-9 గంటలకి ఆ రంధ్రం సడన్గా పెద్దగా అయిపోయి, ఇది అంటే టనల్ వాల్లో పెద్దగా అయిపోయి, పెద్ద ఎత్తున నీళ్లు మట్టి లోపలికి వచ్చి టనల్ టాప్ వరకు నిండిపోయే విధంగా ఒక ఎమర్జెన్సీ, ఒక యాక్సిడెంట్ జరిగింది. సరే, ఇది టన్నెల్ స్టార్టింగ్ నుంచి ఎన్ని కిలోమీటర్ల లోపల జరిగింది? అసలు టన్నెల్ మొత్తం మూసుకుపోయిందా? ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేకపోతున్నా అనే దానికి అదొక కారణమా? టనల్కి స్టార్టింగ్ పాయింట్ నుంచి 14 కిలోమీటర్ల దూరంగా జరిగింది సంఘటన. టనల్ లోపలికి 14 కిలోమీటర్స్. అంటే అండ్ ఈ టనల్లో ఎక్కడ గ్యాప్ ఉండదు, పైన కానీ సైడ్ కానీ ఎక్కడ. ఒకసారి టనల్ ఎంటర్ అయితే ఆ 14 కిలోమీటర్స్ వరకు పోవాల్సిందే. అయితే ఇంకో విషయం మీకు చెప్పాలంటే, ఈ టనల్ అటు నుంచి తవ్వడం జరుగుతుంది, ఇటు నుంచి తవ్వడం జరుగుతుంది. మొత్తం 44 కిలోమీటర్లో ఇప్పటి వరకు 35 కిలోమీటర్లు తవ్వకాలు అయిపోయినాయి. ఇటు సైడ్ నుంచి 14 కిలోమీటర్స్ అయిపోయింది. అటు సైడ్ నుంచి అబౌట్ 21 కిలోమీటర్స్ అయింది. అంటే మొత్తం 35 కిలోమీటర్స్ అయింది. ఇది ఒక పూర్తిగా ఒక ప్రకృతి వైపరీత్యంగా మనం గమనించాలి. మనం ఆ విధంగా ముందుకు పోవాలి. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పనిచేస్తున్న 70-75 మందిలో అందరూ వెనక్కి వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళకు ఒక ఇంటర్నల్ ట్రైన్ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళదే. ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. ఆ టన్నెల్ బిగినింగ్ నుంచి అది లోపడిపోతుంది, బయటకు వస్తుంది. ఆ ట్రైన్ పంపించారు వీళ్ళు.
ఆ ట్రైన్లో అందరు ఎక్కించి వచ్చేసారు. అయితే వాళ్ళు ముందు గమనించలేదు. తర్వాత వాళ్ళ మాస్టర్ రోల్ అటెండెన్స్ చూసుకుంటే 8 మంది మిస్సింగ్ ఉన్నారు, లాపతా ఉన్నారు, అలా ఆచూకీ తెలియడం లేదు. అయితే అందులో 2 రాబిన్స్ అమెరికన్ కంపెనీ ఎంప్లాయీస్, ఒక ఆయన ఆ టనల్ బోరింగ్ మిషన్ ఆపరేటరు, ఒక ఆయన ఆ ఆపరేటర్కి అసిస్టెంటు. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో జేపీ అసోసియేట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీరు, వాళ్ళ ఫీల్డ్ ఇంజనీరు, 4 జార్ఖండ్ ఎంప్లాయీస్, మొత్తం 8 మంది మిస్సింగ్ ఉన్నారు. సరే, ఇప్పుడు టన్నెల్ ఎండింగ్ వరకు ఇది మూసుకుపోయిందా? లేదు, టనల్ 13.5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక 200 నుంచి 300 మీటర్ల వరకు ఈ డీసిల్టింగ్ అయింది. అంటే సిల్ట్తో నిండిపోయింది. సిల్ట్ అంటే ఆ లోపలికి వచ్చిన నీళ్లు మట్టితో పూర్తిగా పై వరకు మూసుకుపోయింది. ఇప్పుడు వాళ్ళ అంచనాలు ఏంటంటే ఆ 8 మంది అక్కడెక్కడో చిక్కుకున్నారు. అక్కడ మిషన్ పక్కన, లేకపోతే అటు టన్నల్ గోడక, లేకపోతే ఎక్కడున్నారో ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయలేకపోయాం. మేము ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేసేవాళ్ళు, టనల్లో స్పెషలిస్టులని ఇండియన్ ఆర్మీలో బెస్ట్ పాసిబుల్ పర్సన్స్ని మా ఆహ్వానం మేరకు వాడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళని కమాండ్ చేయడానికి వాళ్ళ పై ఆఫీసరు హైదరాబాద్ నుంచి ఆర్మీ కమాండర్ జనరల్ అజయ్ మిశ్రా కూడా ఇప్పుడు సైట్లో చేరుకొని వారు కూడా ఇది మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ బురద, ఈ మట్టి, ఈ నీళ్లు కలిపి ఉన్న ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి అనిపిస్తుందో, వైజాగ్ నుంచి ఇండియన్ నేవీకి సంబంధించిన మార్కోస్ అనేది ఒక చాలా చాలా ప్రతిష్టాత్మకమైన, చాలా ఎలీట్ కమాండో యూనిట్ కూడా మేము మా ఆహ్వానం మేరకు నిన్న రాత్రి వాళ్ళు కూడా చేరారు. వాళ్ళు కూడా లోపల వరకు పోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. దాంతో సహా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF, NDMA, SDRF, సింగరేణి కాలరీస్, అదేవిధంగా ఈ మధ్య ఉత్తరాఖండ్లో అక్కడిక్కడ ఈ టనల్ యాక్సిడెంట్ జరిగిన చోట ఎక్స్పర్ట్స్, దేశంలో టనల్లో ఒక సొరంగంలో యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా దాన్ని డీల్ చేయాలని ఎక్స్పర్ట్స్ అందరినీ పిలవడం జరిగింది. సరే, ఇప్పుడు మామూలుగా ఈ లీకేజీలు అనేవి సహజంగా వస్తుంటాయి అని చెప్తున్నారు. అది నదికి పక్కన జరుగుతున్నటువంటి, రిజర్వాయర్ పక్కన జరుగుతున్నటువంటి అంటే ఈ ముందు జాగ్రత్తలు తీసుకోలేదా, లేదంటే ఏమవుతుందిలే అనే భావన? లేదు, ముందు జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా, సరే తెలంగాణలో కూడా చాలా చోట సొరంగాలు, టనల్స్ తవ్వడం జరిగింది. ఇదేమో కొత్త కూడా కాదు. అయితే సరే, ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనం ముందు ఈ ఇన్సిడెంట్లో మొత్తం అందరినీ కాపాడుకొని ముందుకు పోయే విధంగా అది తర్వాత చేద్దాము. నిన్న కొన్ని వీడియోస్ చూసాను సార్, మీరు చేసినటువంటి ప్రయత్నంలో అక్కడ ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళందరినీ పేరుతో పిలవడము, ఆక్సిజన్ పంపించడము, కానీ అటు నుంచి రెస్పాన్స్ వచ్చిన పరిస్థితి కనపడలేదు. టోటల్గా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రిస్క్లో ఏమనిపించింది? సరే, వాస్తవంగా మేము ఆడి వరకు ఆర్మీని, NDRF పంపించి వాళ్ళ పేర్లతో పిలుస్తున్నాం, ఎవరైనా ఏమైనా సపోర్ట్ వస్తేమో. అదేవిధంగా ఆక్సిజన్ పంపిస్తున్నాం ఆడి వరకు కూడా. సరే, ఇప్పుడు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో నేను ఇప్పుడు అంచనా వేయలేను. ఇప్పుడు మేమైతే ఆ ప్రాణాలు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గైడెన్స్ ప్రకారము మేము పూర్తి స్థాయిలో ఆల్ అవుట్ ఎఫర్ట్ చేస్తున్నాము. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అదేవిధంగా ఈ ప్రక్రియలో భాగంగా అక్కడ ఇంకా నీళ్ళు వస్తున్నాయి, టనల్లోకి ఇంకా నీళ్ళు వస్తున్నాయి, ఇంకా మట్టి కూడా వస్తుంది, సిల్ట్ కూడా వస్తుంది. అయితే అది డీవాటరింగ్ చేయడానికి పంపులు పెట్టించి నీళ్ళు తీస్తున్నాం, డీసిల్టింగ్ చేయడానికి ఒక ప్రక్రియ పెట్టాం, ఆడ మెడికల్ టీమ్స్ స్టాండ్ బైలో పెట్టాం. అన్ని విధాలుగా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఒక ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనో ఆ స్థాయిలో మేము ముందుకు పోతున్నాం. మరి తప్పనిసరిగా ఇది చాలా ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా సాడ్ ఇన్సిడెంట్. అది మేము మా సంపూర్ణ శక్తితో ప్రయత్నం చేస్తున్నాం.
ఇది ఒక సెట్ బ్యాక్ కూడా ఆ టనల్ పనికి. ఈ సెట్ బ్యాక్ని అధిగమించి తప్పనిసరిగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి మనం చేస్తాం. సార్, మీ మీద టీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది, ఈ కమిషన్ల కోసం కక్కుర్తి పడి అసలు దాన్ని మానిటరింగ్ మర్చిపోయారు, అందుకే ప్రమాదం జరిగింది అని చెప్పి. అంటే అందరూ వాళ్ళలాగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఏ విధంగా అయితే కాళేశ్వరం కమిషన్ల కోసం, పాలమూరు రంగారెడ్డి కమిషన్ల కోసం వాళ్ళు ఈ లాలూచీబడి కక్కుర్తి కోసం చేశారు కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇరిగేషన్ శాఖలో సిన్సియర్గా, కమిటెడ్గా, ట్రాన్స్పరెంట్గా, నిజాయితీగా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా ఇది ఒక టెంపరీ సెట్ బ్యాక్. ఇది కూడా మరి ఆ ప్రాణాలు కాపాడుకుని ఈ సెట్ బ్యాక్ అధిగమించి ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తాం. తెలంగాణ చరిత్రలో ఇంకా 4 ఏళ్ళు మిగిలినాయి మాకు. ఈ సంవత్సరం చేసిన పని ఈ 4 ఏళ్ళు మరి మేము తెలంగాణలో ఎన్నడూ జరిగిన విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ జరిగిన విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా, ఎన్టీవీ ద్వారా తెలంగాణ రైతులకి, మీ ప్రేక్షకులందరూ తెలియజేస్తాను. సార్, ఇంకొక ఎలిగేషన్ కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు బ్రేక్ అయినప్పుడు ఎన్డీఏసీఏ రంగంలోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎన్డీఏసీని కూడా పిలవండి అని చెప్పి మరో డిమాండ్ ఉంది. ఎన్డీఎస్ఏ అనేది ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా చదువుకోవాలి పాపం. ఏది పడితే అట్లా మన నోటికి మాట. ఎన్డీఎస్ఏ ఈజ్ ఇన్వాల్వ్ విత్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. ఇది డ్యామ్ బ్యారేజ్ అయింది, ఎందుకు అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అయితే దీనికి సంబంధించిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఇన్వాల్వ్ చేసినాము, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని మేనేజ్ చేసినాము. అదేవిధంగా ఇండియన్ ఆర్మీలో వాళ్ళు చాలా చోట్ల టనల్స్లో ఎక్స్పర్ట్ ఇంజనీర్లు పిలిచినాము, ఇండియన్ నేవీలో ఎక్స్పర్ట్స్ పిలిచినాము. దేశ విదేశాల్లో ఈ సొరంగాలు, టనల్స్ విషయంలో కొంత ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు సైట్లో ఉన్నారు. 9 మంది ఏజెన్సీస్ వాళ్ళకు ఒక యూనిఫైడ్ కమాండ్ లాగా తయారు చేసి ప్రతి 3-4 గంటలకు సమీక్ష చేస్తూ ముందుకు పోతున్నాము. దయచేసి ఈ చిల్లర రాజకీయాలు, ఈ చీప్ టాక్టిక్స్ మానుకొని, ఒక 8 మంది ప్రాణాలు ఇప్పుడు డేంజర్లో ఉన్నాయి. ఇదంతా ఇటువంటి సమయంలో అపోజిషన్ లీడర్స్ అడ్డగోలుగా మాట్లాడడం ఇది చాలా అన్ఫార్చునేట్. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వానికి అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన దానికంటే ఎన్నికల ప్రచారం ఇంపార్టెంట్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఎన్నికల ప్రచారం చూస్తున్నారు తప్ప అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సమీక్ష చేస్తున్నారు. వారి సలహా, గైడెన్సు మేరకే మొత్తం రిలీఫ్ వర్క్ జరుగుతుంది. సరే, ఎన్నికల్లో కూడా ప్రచారం చేయకుంటే ప్రచారం చేయలేదంటారు కదా. మరి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఇది ఆ వర్క్స్ గురించి కూడా మానిటర్ చేస్తున్నారు. ఈ రోజు పొద్దున కూడా ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు కూడా నాతో మాట్లాడారు, పొజిషన్ ఏందని ఈ ఫీల్డ్లో. అది ఇవన్నీ కూడా మరి ఏదో అక్కసుతో మేము అధికారం కోల్పోయినాం, ఏదో విధంగా ఆరోపణలు చేయాలి, ఏదో విధంగా బదనాం చేయాలనే మాటలు ఇది కరెక్ట్ కాదు. ఈ మాట్లాడేటోళ్ళకి నేను సలహా ఇస్తున్నా, కొంత డిగ్నిఫైడ్గా, హుందాతనంతో ఉండాలి. ఎస్పెషల్లీ ఒక నేషనల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు, నేషనల్ కెలామిటీ జరిగినప్పుడు, మరి స్వయాన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, భారత సైన్యం యొక్క చీఫ్లు వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఈ టైప్ ఆఫ్ మరి దిగజారుడు మాటలు, ఈ చిల్లర రాజకీయాలు ఇది సరి అయింది కాదని చెప్పి హితవు పలుకుతున్నాను. సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? ఎన్డీఎస్ వాళ్ళు ఒక మాట చెప్పినారు, చాలా టైం పడుతుంది ఇది తీయడానికి, ఇబ్బంది అని. అంటే చారి ఈ రోజు నేను ఇప్పటికి ఈ గంటకి చెప్పలేను, కానీ ఈ రోజే నేను ఎక్స్పర్ట్స్ అభిప్రాయం మేరకు నేను శాటిలైట్ ఇమేజెస్ తీసి పంపించమని చెప్పిన. అంటే ఏంది పరిస్థితి, ఎటు నుంచి మళ్ళా మేము సైడ్ నుంచి ఎంటర్ కావాలన్నా, పైనుంచా, ఇక్కడి నుంచా, ఆ కూరుకుపోయిన బురద, సిల్ట్ డెప్త్ ఎంత, అది పెరుగుతుందా, తగ్గుతుందా, ఇంకా నీళ్లు వస్తున్నాయా, అన్ని విషయాలు ఇంకా స్పష్టమైన అవగాహన కోసం ఈ టీమ్స్ పంపిస్తూనే శాటిలైట్ ఇమేజెస్ కూడా మేము అడగడం జరిగింది. ఇవన్నిటి విశ్లేషణతో మేము ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేయాలి. తప్పనిసరిగా ఇలా రాత్రి వరకు ఒక పిక్చర్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి మానిటరింగ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. కెమెరామెన్ రాంబాబుతో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.